హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న శెట్టి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది స్కిన్ కేర్ చేసుకున్నా కూడా మేకప్ చేస్తున్నావు, ప్యాచెస్ ఉంటున్నాయి, కవర్ చేసేసినావు అంటారు కదా. అసలుకి స్కిన్ కేర్కి మేకప్కి ఎలాంటి సంబంధం లేదు, అవి రెండు డిఫరెంట్. అవి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలో నేను చెప్తాను ఈ వీడియోలో. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంకా లైట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిన్ కేర్ అంటే మన ఫేస్ని మనం కాపాడుకోవడం. లైక్ ఎలాగంటే, ఇప్పుడు నుంచి మనం స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటే ఒక 30-40 ఇయర్స్ వచ్చినాక కూడా మన ఫేస్ అనేది ముడతలు పడకుండా, గ్రీజీగా ఉండకుండా, చూడటానికి బాగుండేటట్టు చేసుకోవడం స్కిన్ కేర్ అంటారు. మేకప్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది మేకప్ కూడా. సో ఆ స్కిన్ కేర్ అనేది ఇందుకు చేస్తారు, అంతేగాని దానికి మేకప్కి అస్సలు సంబంధం ఉండదు. ఆ స్కిన్ కేర్ కూడా ఎలా తెలుసుకోవాలి, మీది ఏ టైప్ ఫేస్ అనేది కూడా ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. మేకప్ ఏంటి అంటే, ఫస్ట్ మేకప్లో కన్సీలర్ వచ్చేసరికి మన ఫేస్ మీద ఉన్న మచ్చలు చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది పుట్టు మచ్చే, ఇది మచ్చ. మన ఫేస్ పైన ఉన్న మచ్చలు కవర్ చేయడానికి మనం కన్సీలర్ యూజ్ చేస్తాం. ఇంకా ఫౌండేషన్ వచ్చేసరికి, ఆ ఫౌండేషన్ మనం ఎప్పుడైనా పార్టీలకు వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు, ఫౌండేషన్ బయటకు వెళ్ళేటప్పుడు కాదులే, ఇంట్లో ఉన్నప్పుడు కానీ చాలా మంది యూజ్ చేస్తారు. ఫౌండేషన్ యూజ్ చేస్తే మన ఫేస్ అనేది కొంచెం గ్లో కనిపించే మేకప్ లాగా ఉంటుంది. సో దాన్ని మేకప్ అంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఈ ఫేస్ వాష్, ఈ సెరము, ఈ మాయిశ్చరైజర్, ఇది వచ్చేసరికి ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ కాదండి. ఇవి జస్ట్ మన స్కిన్ కేర్, మన స్కిన్ని మనం రక్షిస్తున్నట్టు ఇవి యూజ్ చేయడం వల్ల. దీనివల్ల బెనిఫిట్సే కానీ మీకు ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో లాంగ్ వీడియోలో పెట్టాను, దాంట్లో అయితే ప్రతిదీ క్లారిటీగా చెప్పాను. అండ్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని చెక్అవుట్ చేసేయండి.